తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఎవరికి వారైపోతారు. సో అది కొంచెం జాగ్రత్తగా మనం వాళ్ళని ట్రెక్ చేసేటప్పుడు మన గ్రూప్ని ఫాలో అవుతూ ఉండాలి. సో మనమైతే ట్రెక్ కన్నా వీడియోల మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో మధ్య మధ్యలో 4 వీడియోలు తీసుకున్నా మళ్ళీ గ్యాప్ని కవర్ చేసేయడానికి కొంచెం ఫాస్ట్గా నడిచి మళ్ళీ మా గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి వచ్చేది. సో అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో ఎక్కడ తగ్గేది లేదు. వీడియో తీసుకోవాలి, ట్రెక్కింగ్ చేయాలి. సో ఇట్లా చూస్తూ ఉంటే మీకు మధ్య మధ్యలో వెనక్కి ఎంత ఎక్కారు అని వెనక్కి తిరిగి చూస్తే ఆ హిమాలయన్ వ్యూ అయితే అసలు అదిరిపోయింది. అసలు క్యాక్ ఉంది. ఒకటి మాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్నో ఎక్కడ తగలలేదు, స్నో లేదు పొరపాటున కూడా. ఎక్కడో పీక్లో కొన్ని మైళ్ళ దూరంలో పైన ఎక్కడో అదిగో స్నో ఇదిగో స్నో అంటూ కనిపించింది తప్ప అంతకుమించి మాకు వేరే అదృష్టం లేదు. సో మధ్య మధ్యలో ఇట్లా పైనుంచి హిల్ టాప్ నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ 4-5 వీడియోలు తీసుకుంటూ ముందుకు సాగిపోయాము. సో ట్రెక్కింగ్ స్టిక్తో అయితే మాకు ఒక డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు వీడియోలు తీసుకున్న ట్రెక్కింగ్ స్టిక్ని అటాడించి 4-5 సార్లు తిప్పుతూ ఉంటే మధ్యలో ఉన్న అడిషనల్ అటాచ్మెంట్ స్టిక్ ఒకటి ఊడిపోయి పడిపోయింది. అసలే మేము అది రెంట్కి తీసుకున్నాము. సో దిగిన తర్వాత మేము దానికి ఫుల్ ప్రైస్ కట్టాల్సి వస్తుంది. సో ఇదొక నెక్స్ట్ దాబా వచ్చేస్తుంది మనకి. అదేందో గైస్, ఎవ్రీ 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక దాబా కనిపించేది. సో మా వాళ్ళు అక్కడికే ఏదో సాధించేసినట్టు ఒక 2 గంటలు కాదు కానీ 1 గంట రెస్ట్ తీసుకునేవారు. మంచిగా బ్రెడ్ ఆమ్లెట్లు, మ్యాగీలు అవి వేసేసి మళ్ళీ మొదలెట్టేవారు. మనకైతే ఇక్కడ లోకల్గా బ్రెడ్ ఆమ్లెట్లు, కొన్ని మ్యాగీ ఐటమ్స్ దొరికేవి. సో మనకి అయితే ఒక రిఫ్రెష్మెంట్ అనమాట. సో వాళ్ళు పైకి గుర్రాల మీద కూల్ డ్రింక్స్, లైక్ మిక్చర్స్, ఇవన్నీ డిఫరెంట్ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇది ఒక లివింగ్ అనుకుంటా. సో ట్రక్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు. ఆగి వాళ్ళకి కొంచెం బిజినెస్ అయితే ఇస్తున్నారు గైస్. వాళ్ళకి ఎప్పుడు మనం పేమెంట్ చేయాలి అంటే యూపీఐ అయితే ఖచ్చితంగా నడవదు కాబట్టి సో మనం కొంచెం క్యాష్ క్యారీ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత కొన్ని కోతేశాలు అయితే వేసేసి మళ్ళీ మనం ఈ బూచోడు గెటప్లోకి బ్యాక్ టు ట్రెక్కింగ్ అనమాట. సో పద అనుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఈ బూచోడు గెటప్ వేసుకొని ఆ దుమ్ము ధూళి మధ్యలో మళ్ళీ మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము డేకి. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ క్యాంపింగ్ సైట్కి అయితే వెళ్ళాలి ఈరోజు ఈవినింగ్కి. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం.